సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఇద్దరు అత్తా కోడలు ఉన్నారనమాట. అసలు వీళ్ళు రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు అనేది ఈ రోజు నేను మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. అత్తని కోడలు చాలా డామినేషన్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం అత్త కూడా కోడల్ని చాలా డామినేట్ చేసుకుంటూ ఒకరికొకళ్ళు సహాయం చేసుకుంటూ, సో ఎవరు ఈగో హట్ అవ్వకుండా ఉన్నారు కాబట్టి ఫస్ట్ అత్త కోడల గురించి ఏం చెప్తుందో చూద్దాం. సో అందరు తెలుసు కోడల గురించి. మా కోడల పిల్ల #బంగారు కోడల పిల్ల. అలానే ఎలాగైతే అందరికి తెలిసిన #బంగారు కోడల పిల్ల అని, అలానే అందరికి తెలిసిన విషయం ఏంటంటే మా అత్తగారు ఎందుకంటే అలా ఎరుక్కుపోయారు కాబట్టి. సో ఇక్కడ వాళ్ళ అమ్మాయి కూడా ఉన్నారు చూడండి, కష్టపడి వీడియో తీస్తున్నారు. ఏం చెప్తారు మీ మమ్మీ గురించి? మీ మమ్మీ గురించి ఏం చెప్తారు మీరు? మా మమ్మీ గురించి ఏం చెప్పాలి? మా మమ్మీ బెస్ట్. మా మమ్మీనే మాకు బెస్ట్. మా మమ్మీ వల్లే మేము ఇవాళ ఇలా ఉన్నాం. అందరికి తెలిసింది. మా హస్బెండ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, సో వాళ్ళ దగ్గర ఫాలో అవుతున్నాయి. ఏం చెప్తాను, ఎలా ఉన్నారు మా అమ్మగారు అంటే మా ఛానల్ వెళ్ళి చూడండి. మీ ఛానల్ కూడా మా ఛానల్ కాదు, మీకు మీరు ట్రైనింగ్ ఇచ్చారా లేకపోతే మీ దగ్గర నుంచి వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు? ఏ విషయంలో అంటే ప్రతి విషయంలో మేము ఒకరికొకరు బతక చెప్పగా సహాయం చేసుకుంటూ అన్ని విషయాల్లో ట్రైనింగ్ అయిపోతాం. అలా బై ద ఫ్లో విత్ ద ఫ్లో అంతే. కొన్ని విషయాలు బతక ట్రైనింగ్ ఇస్తారు, కొన్ని విషయాలు నేను ట్రైనింగ్ ఇస్తారు, కొన్ని విషయాలు తబసం ట్రైనింగ్ ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూసారు కదా 10 lakhs అంటే ఈ బ్యాగ్ వచ్చిన దగ్గర నుంచి బైక్ మీదే ఉంది. బైక్ బ్యాగ్ వేసుకొని ఇచ్చానని చెప్పి ఈ బ్యాగ్ లో ఏముందో చూడాలని చాలా. సో ఈ బ్యాగ్ లో ఏముందో ఒకసారి చూద్దాం. ఎంత ఈ బ్యాగ్? ఎంత చెప్పా కదా 10 lakhs అని. 10 lakhs నేను చెప్తా. ఇది యాక్చువల్గా నాకు గిఫ్ట్ వచ్చిన గిఫ్ట్ ఇవాళ. బై ది వే గైస్, ఇవాళ మా మ్యారేజ్ యానివర్సరీ. సో పెళ్లి రోజు శుభాకాంక్షలు సమీరా గారు అండ్ అన్వర్. పెళ్లి రోజు సందర్భంగా ఏంటంటే ఇంట్లో నుంచి ఇలా ఏమంటారు గృహప్రవేశానికి వెళ్తున్నామంటే మా అత్తగారు ఇలా గిఫ్ట్ గా నాకు ఇచ్చి, ఇగో కోడల పిల్ల ఇలా బెడలో వేసుకొని ఇంట్లో నా సామాన్లు పెట్టుకో, ఇవాళ నువ్వే నా అసిస్టెంట్ అన్నారు. సో ఏమేమి ఉన్నాయి లోపల అసిస్టెంట్ దగ్గర? అఫ్ కోర్స్ నా వస్తువులే ఉంటాయి దాంట్లో. మా అత్తగారి ఫోన్, ఓకే, మా అత్తగారి మరో ఫోన్, ఓకే, మా అత్తగారికి ఒకవేళ కొంచెం హెయిర్ మార్చాలనిపిస్తే ఒక హెయిర్ క్లచ్, ఓకే, అంతే, ఇంకేం లేవు. ఇది ఏంటి, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఫోన్ మోయలేరు కాబట్టి మా అత్తగారు స్టైల్ గా నడవాలి కదా. ఓకే, ఓకే, అందుకే అలా అసిస్టెంట్ ని తీసుకొచ్చారు. సో ఇక్కడికైనా అసిస్టెంట్ రెగ్యులర్ గా బయటికి కూడా తీసుకెళ్తుంటారు. బాగుందా మై అసిస్టెంట్? నిజం అనుకుంటారు అంటే మీ ఆడియన్స్ నిజం అంటారు, మా ఆడియన్స్ కి తెలుసు కాబట్టి చాలా ఏం కాదు. ఏదో అంటే మీ ఇంత డ్రెస్ కన్నా నా డ్రెస్ కి సెట్ అయిపోతుందని నేను. సో 10 lakhs అది మీ అత్తగారు చెప్పినట్లు నాకు తెలియదు. ఎంత సనక్క గుర్తులేదు. ఇప్పుడు ఏం చేస్తారు, ఇస్తారా? మేమేమో సరే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవరా సూపర్ డూపర్ హిట్. ఆ టైంలో ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాం కాబట్టి టైం యాక్చువల్గా నిజంగా దేవరా తర్వాత చాలా సార్లు రోషన్ కాల్ చేయడం జరిగింది. ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా కాల్స్ వచ్చాయి ఇంటర్వ్యూ ఇవ్వమని. కానీ నేను అందరికి తెలుసు ఐ వాజ్ వెరీ బిజీ బికాస్ వాళ్ళ నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళకి తెలుసు, కుదరలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఫింగర్స్ క్రాస్ పెట్టుకున్నాను దేవరా అప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుంది, హిట్ అవ్వాలి సినిమా అనేసి. ఎందుకంటే నేను ఉన్నానని కాదు, చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ రోషన్ నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, ఒక పెద్ద సినిమా హిట్ అయితే ఆల్మోస్ట్ ఒక 300 to 400 ఫ్యామిలీస్ బ్రతుకుతాయి. సో ఏ సినిమా అయినా హిట్ అవ్వాలి, పెద్ద సినిమా మరీ హిట్ అవ్వాలి. ఎందుకంటే పెద్ద సినిమాలే ధైర్యం చేసి అంత ప్రొడక్షన్ అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ పెట్టి చేస్తారు. చాలా మందికి వర్క్ ఉంటుంది, చాలా మంది వాళ్ళు హిట్ అయితే ఇంకొక సినిమా తీస్తారు. సో చాలా మందికి వర్క్ దొరుకుతుంది కాబట్టి అందుకే సినిమా హిట్ అవ్వాలని అనుకున్నాను. అండ్ నేను చాలా రోజుల తర్వాత ఒక పెద్ద సినిమా చేశాను కాబట్టి. అండ్ అఫ్ కోర్స్ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే, నేను ఏ సినిమా చేసినా చిన్నప్పటి నుంచి అండి, ఏ సినిమా చేసినా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్నమాట.